వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం వద్ద అంతకంతకు పెరుగుతున్న గోదావరి వరద, జలదిగ్బంధంలో పోలవరం ప్రాజెక్ట్. మన అవసరాలను గుర్తించి ఇంటి దగ్గరికే వచ్చి ప్రభుత్వ సేవలు, కాకినాడ ఎమ్మెల్యే కన్నబాబు వెల్లడి. మేనిఫెస్టోలోకి మహాశక్తి పథకంపై ప్రజలకు అవగాహన. సత్తెనపల్లిలో ఇంటింటికి తిరిగిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. గోదావరి వరద బాధితులకు తక్షణమే వరద సహాయక చర్యలు చేపట్టాలి. సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులోకి చేరిన గోదావరి వరద అంతకంతకు పెరుగుతోంది. గోదావరి వరద ప్రాజెక్టు ప్రాంతాన్ని చుట్టుముట్టింది. దాంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టులోకి రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం జలదిగ్బంధంలో పోలవరం ప్రాజెక్టు ఉంది. ఎగువ కాపర్ డ్యాం వద్ద వరద నీటి మట్టం 33.250 మీటర్లకు చేరుకుంది. దిగువ కాపర్ డ్యాం వద్ద 23.480 మీటర్లకు చేరుకుంది. స్పిల్వేలో 48 రేడియల్ గేట్ల ద్వారా 7,43,926 క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. గతంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు ఏపీలోని కాకినాడ ఎమ్మెల్యే కన్నబాబు. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మన అవసరాలను జగనన్న నాయకత్వంలోని ప్రభుత్వమే గుర్తించి ఇంటి దగ్గరికే వచ్చి సేవలు అందించే పరిస్థితి వచ్చిందని అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కుల, ఆదాయ తదితర ధృవీకరణ పత్రాలను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. युद्वाय बलाय वर्चसे सुप्रजास्वाय सहस्रातम् यो हो शान्तिरन्तरिक्षो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरौषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे फोटोग्राफर हेलो सेल्फोन हेलो ब्रदर थोड़ा हटो वेनो ऐसा साउंड हां भाई भाई साइड का भैया भैया किधर इधर में इधर जी को धक्का दे रहे हो ना कैमरा हेलो पीछे हेलो అన్న వెనక్కి జరగండి వెనక్కి జరగండి లైవ్ వెళ్తుంది జరగండి అన్న కెమెరా దింపన్నా
సెల్ఫోన్ దియమన్నా ఎందుకు ना तुम्हारा बोल डिस्टर्ब हो रहा ना संघर्ष करो मुत्यम भाई भारत माता जय जय श्री राम मुत्यम भाई भारत माता की भारत माता की किशन रेड्डी गाరి నాయకత్వం వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ జిందాబాద్ 18 ఏళ్లు నిండి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు నెల నెల నగదు సాయాన్ని అందించే టీడీపీ మినీ మేనిఫెస్టోలోని మహాశక్తి పథకంపై మాజీ మంత్రి పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అవగాహన కల్పించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల కేంద్రంలోని రఘురాం నగర్లో ఇంటింటికి మహాశక్తి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 2017లో కోడెల శివప్రసాద్ గారి కృషితో ఈ నియోజకవర్గంలో సత్తెనపల్లిలో కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చి రామకృష్ణాపురం స్కూల్ వెనక 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో దగ్గరగా 34 కోట్ల రూపాయలతో మరి అక్కడ భవన నిర్మాణాలన్నీ కూడా పూర్తయింది. కానీ ఆ టైంలో మరి శివప్రసాద్ గారు వచ్చిన స్కూలు పోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో టౌన్లో ఒక మరి అద్దె బిల్డింగ్ చూసి అద్దె బిల్డింగ్లో నడిపి అంటే సమస్యల పట్ల ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎట్లా కృషి చేశారంటానికి శివప్రసాద్ గారు చేసినటువంటి కృషి కేంద్రీయ విద్యాలయంలో కనపడతాం. ఇవాళ భవనాలు పూర్తయి మెయిన్ రోడ్ నుండి 500 మీటర్ల రోడ్డు ఈ ప్రభుత్వం వేయాలి. కేంద్ర ప్రభుత్వం 34 కోట్లు ఖర్చు పెట్టి భవనాలు నిర్మాణం చేసి పిల్లలకు చదువు కోసం చేస్తుంటే 500 మీటర్ల రోడ్డు వేయటానికి మరి అనేక మార్లు పిల్లల యొక్క తల్లిదండ్రులు స్థానిక శాసనసభ్యుల్ని కలవడం జరిగింది. కలిసినా కూడా శాసనసభ్యుల్ని పిల్లల తల్లిదండ్రులు కలిశారు. మీరు కూడా అనేక మార్లు పత్రికల ద్వారా మరి ప్రభుత్వం దృష్టికి
తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఇచ్చారు విద్యార్థులు తల్లిదండ్రులు? 22/6/23న తల్లిదండ్రులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. పత్రికలు అనేక మార్లు పత్రికల ద్వారా కూడా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎంతమంది ప్రజా సమస్యల గురించి పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడినా అవి పట్టవు. ఇతరుల్ని తిట్టడానికి, బూతులు తిట్టడానికో లేకపోతే తిట్టడానికో సమయం దొరుకుతుంది, కానీ ప్రజా సమస్యలు పట్టించుకోవడానికి సమయం దొరుకుతున్నటువంటి పరిస్థితి కాదు. నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆ 500 మీటర్ల రోడ్డు ప్రభుత్వం పట్టించుకొని వేయకపోతే జోలి పట్టి చందాలు వసూలు చేసి ప్రజల చందాల ద్వారా మేమైనా రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక వారం రోజులు చూస్తాం. సత్తెనపల్లి టౌన్లో జోలి పట్టి ఆ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం కూడా సరే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాతో పాటు గంజాయి మాఫియా. గోదావరి వరద బాధితులకు తక్షణమే వరద సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం ఏపీ కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లోని పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన కాపర్ డ్యాం కారణంగా గత 3 ఏళ్లుగా విలీన మండలాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయని అన్నారు. గత ఏడాది వరదలకు ప్రభుత్వం తాగునీరు కూడా అందించలేకపోయిందని గుర్తు చేశారు. కొండలు గుట్టలపైకి వెళ్లి నిర్వాసితులు ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. నా పేరు కెఎస్ లక్ష్మణరావు. శాసన మండలిలో కృష్ణా గుంటూరు జిల్లాల పీడీఎఫ్ సభ్యుడిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల యొక్క సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చేపట్టినటువంటి ఉద్యమానికి మేము పీడీఎఫ్ శాసన మండలి సభ్యులుగా పూర్తి మద్దతు ప్రకటిస్తాం. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 90 చాలా స్పష్టంగా చెప్పింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి, పునరావాసం పర్యావరణతో సహా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పేసి. కానీ ఈరోజు చాలా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం పునరావాసం నాకేమీ సంబంధం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పేర్కొంటుంది. పునరావాసానికి మేము డబ్బులు ఇవ్వమని చెప్తుంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేది పునరావాసం పూర్తయితేనే పూర్తవుతుంది. పోలవరం ప్రాజెక్టు వల్ల 300 పైగా గ్రామాలు ముంపుకు గురవుతాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం మీద ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. మరలా తిరిగి గోదావరికి వరదలు రాబోతున్నాయి. గోదావరి వరదల వల్ల మనకి గ్రామాలు గత సంవత్సరం అనుభవం చూస్తే చాలా పీడకలగా ఈరోజు కూడా ప్రజల్ని వేధిస్తున్నాయి. ఇది పోలవరం డ్యామ్ నిర్మించడం వల్ల వచ్చిన వరదలు తప్ప సాధారణ గోదావరి వరదలు కాదు. ఇప్పుడు ఈరోజు గంటకి వరదలు పెరుగుతున్నాయి. కొన్ని గ్రామాలు ఇప్పుడే డిస్కనెక్ట్ అయిపోయినాయి. ఈ స్థితిలో ముందస్తుగానే ప్రభుత్వం అవసరమైన మంచినీళ్లు, మందులు, టార్పాలిన్లు, అన్ని రకాలైనటువంటి ఆహార ధాన్యాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ నిలవ పెట్టుకొని స్పెషల్ ఆఫీసర్లు వేసుకొని ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడిన సహాయం చేసేటట్టుగా దానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ రోడ్లు కూడా ఉన్నాయి. ఆ రోడ్డు మార్గాలు కూడా డెవలప్ చేసి ప్రజల్ని సకాలంలో రీచ్ అయ్యి సహాయం చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఇవి సాధారణ వరదలు ఏం చేస్తాయి అంటే ఇవి సాధారణ వరదలు కాదు. సాధారణ వరదలు ప్రజలు సహజీవనం చేసే అలవాటు ఉంది. ఇవి పోలవరం వల్ల వచ్చిన వరదలు. అందుకని వరదల్లో గత సంవత్సరం మునిగినటువంటి గ్రామాలన్నిటికీ పునరావాసం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం పునరావాసం
హైదరాబాద్ అంబర్పేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటెల రఘునందన్, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని, బషీర్బాగ్ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గన్పాక్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి నేతలు కార్యకర్తలతో ర్యాలీగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి బయలుదేరారు. ఆయన వెంట వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. प्रेस लोकल కిందకి వచ్చిరా ना तुम पूरा गड़बड़ मुत्यम भाई जरा कार आगे ले लो इनका जरगाला सर इनका जरगाला भारत माता की जय किशन नायकत्व किशन नायकत्व भारत माता की संघर्ष करो मुत्यम भाई भारत माता जय जय मुत्यम भाई भारत माता की भारत माता की किशन रेड्डी गाరి నాయకత్వం వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ 4 మరియు 6 నెంబర్ గేట్లు మొరాయించాయి. అధికారులు మరమ్మతులు చేపట్టినా గేట్లు మొరాయించడంతో ప్రాజెక్ట్ పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రాజెక్టులో వరద నీరు అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేకుండా అంతా కష్టపడి పనిచేయాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వీనర్ గా నియమితులైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీలో కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఖమ్మం వచ్చిన ఆయనను పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ కోసం అవసరమైతే తాను 4 మెట్లు కిందకి దిగి అయినా పనిచేస్తానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కురుక్షేత్రంలా ఎదుర్కొని కాంగ్రెస్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. 2 పర్యాయాలు అబద్ధాలు చెప్పి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే మన లక్ష్యమని అన్నారు. ఏఐసీసీ ఎవరికైతే సీటు ఇస్తుందో వారితోనే మనం కలిసి వెళ్దామన్నారు. జిల్లా వస్తున్న సందర్భంగా అదే రకంగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసు సంజీవ్ రెడ్డి భవనం వచ్చిన సందర్భంగా మిత్రులు డిసిసి అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారి ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే రకంగా టౌన్ అధ్యక్షులు జావేద్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మంది అగ్రత మహారథులు ఉన్నారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు చాలా మంది ఉన్నారు. వారందరికీ ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గురువారం సాయంత్రానికి 8.70 అడుగులకు నీటి మట్టం పెరిగింది. అవుట్ఫ్లో 5,58,174 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువల ద్వారా 11,100 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఖమ్మం టౌన్ డిటిఎఫ్ టీమ్స్ ఖమ్మం కొత్త బస్టాండ్ శ్రీశ్రీ సర్కిల్లో చేపట్టిన తనిఖీల్లో 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సీఏ సర్వేశ్వర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒడిశాకి చెందిన జగబంధు బాటే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒడిశా నుంచి హైదరాబాద్కి గంజాయి తీసుకువెళ్లి అక్కడ ప్యాకెట్స్ రూపంలో విక్రయిస్తున్నాడు. ఈ దాడుల్లో ఎస్ఐలు అనిల్, అచ్చారావు, రబ్బానీ సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా జామాన్లపల్లి గ్రామ సమీపంలోని రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న 2 పాదచారులను ద్విచక్ర వాహనం వెనుక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో యాస రాంబాబు అనే యువకుడు మృతి చెందాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఢీకొన్న వెంటనే ద్విచక్ర వాహనదారుడు ఉడాయించాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరం వద్ద అంతకంతకు పెరుగుతున్న గోదావరి వరద, జల దిగ్బంధంలో పోలవరం ప్రాజెక్ట్.
నుంచి ఇంటి దగ్గరికే వచ్చి ప్రభుత్వ సేవలు. కాకినాడ ఎమ్మెల్యే కన్నబాబు వెల్లడి. టీడీపీ మినీ మేనిఫెస్టోలోకి మహాశక్తి పథకంపై ప్రజలకు అవగాహన. సత్తెనపల్లిలో ఇంటింటికి తిరిగిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. గోదావరి వరద బాధితులకు తక్షణమే వరద సహాయక చర్యలు చేపట్టాలి. సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.